హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ 456 అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఈ వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఇంటి దగ్గర పనులన్నీ చేసుకొని మళ్ళీ బావి దగ్గరికెళ్ళే పనైతే ఉంది. ఇంటికాడ ఏమేం పనులు చేసుకున్నాను, బావి దగ్గర ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియో అండి. పొద్దునైతే 9:30 వరకే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. పొద్దునైతే అమ్ములకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. టిఫిన్ కూడా పెట్టేసాను. అమ్ములు స్కూల్‌కి అయితే వెళ్ళింది. ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను. బయటి పనులు, ఇంట్లో పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు బావి దగ్గరికెళ్ళే పనుంది కాబట్టి పెండింగ్ పెట్టుకోకూడదని మళ్ళీ పోయొచ్చినాక కొంచెం చేత కాకుండా ఉంటుంది నాకైతే. నా వరకైతే చెప్తున్నాను. రెగ్యులర్‌గా చేసే వాళ్ళ విషయం అయితే నేను చెప్పట్లేదు. బట్టలు విండైతే ఆరేసుకున్నాను బయట. అవి కొంచెం నీళ్ళారినాక ఎండేసుకుంటాను. పొద్దునైతే పాలెచ్చబెట్టుకున్నాను. అన్నం వండేసాను. ఈరోజు కూర అంటే కూరల చింతకాయ, టమాటా కూర. మేము కూరల చింతకాయ అంటాం, కూర కొబ్బరికాయ అంటాము. దానికి కాంబినేషన్‌గా అయితే చల్లచారైతే చేశాను. కొంచెమే ఉంది కూరల చింతకాయ. అయితే అది సరిపోతదో లేదో అని చల్లచారు చేశాను. నైట్ అయితే ఉప్మా చేశాను కదా! షార్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను ఉప్మా పోసింది. అయితే అది కొంచెం అయితే మిగిలింది. పొద్దున అయితే ఉప్మా తింటూ చాయ్ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్యలో అయితే చాయ్ అయితే తాగట్లేదు. పాలు తాగుకుంటూ ఉప్మా అయితే తిందాం అనుకున్నాను. కానీ తినలేదు. ఓన్లీ పాలైతే తాగేసాను. తర్వాత బావి దగ్గరికి వెళ్ళంగా అయితే ఉప్మా తినేసి వెళ్దామని అట్లనే ఉంచాను. బట్టలైతే ఆరినాయి. ఆరినంక ఇప్పుడు ఎండేద్దామని బట్టలైతే తీసుకెళ్తున్నాను. బట్టలు ఎండేసి క్లిప్పులన్నీ పెట్టేసి బావి దగ్గరికి వెళ్తే వచ్చేసరికి అయితే ఆరుతాయి. ప్లస్ మా అత్తమ్మ కూడా ఉంది. మా అత్తమ్మ అయితే తీస్తుంది. ఈరోజైతే కొంచెం మబ్బు మబ్బుగా ఉంది. వెదర్ మొత్తం కూల్‌గా ఉంది. అందుకనే తొందరగానే బట్టలు పిండేసుకుంటాను. అయినా వెదర్ కూల్‌గా ఉన్నా, ఎండ కొట్టినా, ఏమున్నా కూడా ఎప్పటి బట్టలు అప్పుడైతే పిండేసుకుంటాను. ఎప్పుడు కూడా పెండింగ్ చేయను. పెండింగ్ చేసేదేందంటే ఒక బట్టలు మడత పెట్టడంలో పెండింగ్ ఉంటుందేమో కానీ, బట్టలు పిండడంలో మాత్రం అస్సలకే పెండింగ్ ఉండది. కొంచెం కొంచెం వర్షం పడ్డా కూడా బట్టలు పిండి నేను రేకుల కింద అయితే ఆరేసుకుంటాను. నెక్స్ట్ డే తర్వాత కొంచెం ఆరినంక ఇంట్లో అయితే ఫ్యాన్ కాడుపుకైతే వేసుకుంటాను. ఎందుకంటే ఒకరోజు బట్టలు పిండలేదనుకోండి నెక్స్ట్ డే బట్టలు బాగా అయితే అసలు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ మళ్ళీ రైట్ హ్యాండ్ ఒకటి ఎప్పుడూ చెయ్యి లాగుతూ ఉంటుంది. అందుకని నేను ఎక్కువ బట్టలైతే పెండింగ్ పెట్టుకోను. మొన్న మా మరిది పెళ్ళిలో కూడా ఏ రోజు బట్టలు ఆ రోజే పిండేసుకున్నాను. బట్టలు పిండేసి అయితే క్లిప్పులైతే పెట్టేసుకున్నాను. అయితే బావి దగ్గరికెళ్తే మనము కొంచెం టైం ఉంటే అయితే ఆరినయి ఇంట్లో ఏసిపోతాను. లేకుంటే మా అత్తమ్మకైతే చెప్పిపోతాను. మా అత్తమ్మ అయితే ఇంట్లో ఏస్తుంది. అయితే టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఇగ మా ఆయనొచ్చినంక బావి దగ్గరికైతే ఎళ్ళేసాము. ఎళ్ళేసి ఒక 2 బకెట్ల యూరియా అయితే ఒక బకెటు అడుగు మందు కలిపి పెట్టుకున్నాము. అంటే ఇవన్నిట్లలో ఎందుకు పెట్టుకున్నామనంటే ఈరోజైతే నేను ఒక్కదాన్నే మందేసేది. ఫస్ట్ మొన్న ఏసినప్పుడైతే నా కొడుకున్నాడు గదా! నా కొడుకు నేనైతే హాస్టల్‌కి పోయిండు. ఈరోజు నేను ఒక్కదాన్నే మా ఆయనకైతే బయట పనుంది. అన్నీ కలిపి పెట్టి అక్కడొకటి, అక్కడొకటి పెడితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండదు. అయిపోతే తొందరగా బకెట్‌లోకి అనుకోని అయితే తొందరగా వేసుకోవచ్చని మా ఆయనైతే అన్నీ కలిపి పెట్టి అక్కడోటి, అక్కడోటి అయితే పెట్టేసిండు. నేను తెచ్చుకున్న టిఫిన్ బాక్స్, అన్నం పెట్టుకున్నాను. మళ్ళీ ప్లస్ కర్రీ, చల్లచారు 3 అయితే తెచ్చుకున్నాను. మా ఆయనైతే అక్కడోటి, అక్కడోటి పెట్టిపోయిండు. పోయినంక అయితే తొందర తొందర అయితే ఏశాను. అసలు ఇదైతే లాస్ట్‌లో తీశాను వీడియో లాస్ట్ క్లిప్పు. పొద్దున అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు నేను ఫోన్ గూడా టచ్ చేయకుండా పని చేశాను. ఎందుకంటే మబ్బు చూసారా మబ్బు ఎలా వస్తుందో. మన మధ్యలో వర్షం వచ్చిందనుకోండి మందు నానుతుంది. నా పని ఎక్కడిది కూడా కాదు అని తొందర తొందర హ్మ్. మొత్తం పనైతే కంప్లీట్ చేసుకున్నాను. అంటే పైపులేసి పారిస్తున్నాము. మళ్ళీ వాటర్ కూడా మాకెక్కువగా లేవు కాబట్టి కొంచెం కొంచెమే పోస్తాయి మా వాటరు. అంటే ఒక 2 డేస్ వారింది. 2 రోజులకొకసారి, 2 రోజులకొకసారి వారిందైతే మా అక్కకైతే మందేస్తున్నాము. మొన్న వారిందైతే నా కొడుకు నేనిద్దరం వేసాము. నిన్న వారింది 2 రోజుల కింద వారిందైతే ఈరోజు నేనేస్తున్నాను. అయితే ఈ మబ్బు కొంచెం వర్షమైతే పడింది. పర్లేదు. నాకైతే చాలా బాధ మా అక్క మొన్న మందు కొట్టినాం గానీ అందులోకెళ్ళి పురుగులు గూడా ఇంకకైతే పోలేదు. ఇంకా టైం వేస్ట్ అయింది. 10:30కు పోతే 3 గంటల వరకైతే మందేయడం అయితే అయిపోయింది. మధ్య మధ్యలో అయితే మొన్న మొగుళ్ళలో పురుగొస్తుందని మందు కొట్టినాం కదా! ఒక్కొక్క కాడ ఆ పురుగు గూడా పోలేదు. వాటిని మొత్తం తీసేసి పురుగులైతే ఒక 10, 15 ఒక ఎక్కువనే ఒక 20, 25 అయితే తీసేసాను. మబ్బైతే చూసారా ఎలా వస్తుందో. 3 గంటల వరకైతే నా మందేసడం అయితే అయిపోయింది. మా ఆయనకైతే ఫోను చేసినా, నా మందేయడం అయిపోయిందనంటే, సరే
వస్తున్నా, నువ్వైతే అన్నం తినేసేయి. అన్నం తిన్నాక సొప్ప కోసుకొని ఇంటికైతే వద్దాము బర్రెకు అని చెప్పింది. సరే నా ఎనకాల కుక్క ఉంది చూడండి. చాలా అంటే చాలా మంచిది పాపం అది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము బాయి దగ్గరికెళ్తే మనతోటే ఉంటుంది. పిల్లలైనా, నేనైనా, ఎవరైనా వాళ్ళ మంచిగా ఉంటుంది. నేనైతే టిఫిన్ బాక్స్ అయితే ఆడ పెట్టేసాను గదా! అది ముట్టను గూడా ముట్టలేదు. పాపం నేను వేస్తేనే తిన్నది. దానికి కొంచెం వేసి నాకు కొంచెం కంపెనీ ఇచ్చింది అన్నట్టుగా. దాన్ని కొంచెం వేసి నేను కొంచెం అయితే తిన్నాను. అయితే ఉట్టన్నం కదా! దానికి కొంచెం నీసు ఉంటేనే తింటది. నీసంటే నాన్ వెజ్. నేనెప్పుడు ఇంట్లో ఎప్పుడన్నా నాన్ వెజ్ వండుకున్న అన్నం అయితే వేసి మా ఆయనతోటైతే టిఫిన్ బాక్స్ అయితే పంపిస్తాను. ఒక టిఫిన్‌లో ఏసి పంపిస్తే అక్కడ బావి దగ్గర అయితే ఏసి వస్తాడు బావి దగ్గరికెళ్ళినప్పుడు. అయితే ఈరోజు నాన్ వెజ్ ఏం లేదు గదా! ఊకే అటు ఇటు అయితే చూస్తుంది. సర్లే అని కొంచెం చల్లచారయితే పోసిన. ఉట్టన్నం ఏం తింటలేదు గదా! పెరుగు ఇది చల్ల లెక్క, చారు లెక్క చేసినా గదా! అదైతే పోసినంక అప్పుడు తిన్నది. అది వరకు అస్సలకే తినలేదు. కొంచెం అప్పుడైతే ముట్టింది. చల్లచారు చేసుకొని అన్నమును కూరల చింతకాయ, టమాటా కర్రీ యేసుకొని తిన్నాను. నేను తినే వరకైతే మా ఆయనైతే వచ్చిండు. ఇద్దరం కలిసి అన్నం తినేసాక ఆయన కొంచెం సేపయితే పైపులో అయితే అటు ఇటు జరిపిండు. జరిపినంక ఇద్దరం కలిసి చెరొక డోలు పట్టుకొని అప్పటికే మబ్బు బాగొస్తుంది. వర్షం పడతది, పడతది అని అనుకున్నా. ఆల్రెడీ పడ్డది కూడా. కొంచెం కొంచెం చినుకులు స్టార్ట్ కాంగానే ఇద్దరం బండి మీద పోయి సొప్ప కోసుకొని తొందర చెరో పక్క కోసేసి దాన్ని ముడిగట్టే టైంకి వర్షం ఎక్కువగా స్టార్ట్ అయింది. పాపం మా ఆయన ఇద్దరం సగం తడిసాము. సగం కంటే ఎక్కువనే తడిసాము. అక్కడ పక్కన గుడిసె ఉంటే గుడిసెలోకి ఎళ్లి వర్షం మొత్తం అయిపోయినంక సొప్ప తీసుకొని ఇంటికైతే వచ్చేసి ఇంటికాడ పనులన్నీ మళ్ళీ ఇల్లు, వాకిలైతే ఊడ్చుకొని బోళ్ళైతే రోజు నైట్ తోముకుంటున్నాను. బోళ్ళు తోముకోకుండా ఆ పని ఇల్లు, వాకిలైతే ఊడ్చుకొని బర్రెని ఇడిచిపెట్టి కొద్దిసేపైతే మేపుకొని దాన్ని తీసుకొచ్చి కుడితిపెట్టేసి మా ఆయనకు పాలు పిండుతుంటే కొంచెం హెల్ప్ చేసి రోజు కొద్దిసేపు నేనైతే పాలు పిండుతున్నాను. అంటే ఆయన ఎప్పుడన్నా ఎటన్నా ఎళ్ళినప్పుడు పాలు పిండడం చాలా కష్టమవుతుంది. మళ్ళీ నాకు కూడా కొంచెం ఇవ్వాలి గదా! నాకైతే అలవాటు లేదు. చేతులన్నీ గుంజుతున్నాయి. కొంచెం బర్రె పాలు గట్టిగా వస్తున్నాయి. అందుకని కొంచెం కొంచెం అయితే పిండుతున్నాను అలవాటు చేసుకున్నాను. అంటే సగం ఇచ్చినా గూడా పర్లేదు గదా! అన్నట్టుగా నేను కొంచెం అయితే పిండుతున్నాను. బర్రెకి కుడిదిపెట్టి పాలు పిండినంక మళ్ళీ ఇంట్లో పని వంట చేసుకొని బోళ్ళైతే తోముకుంటాను. ఇది నా పని. ఇంటికాడ పనులు, బాయికాడ పనులు ఇలా అయితే సెట్ చేసుకుంటాను. ఓకేనా? వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సారీ. చేసుకోకుండా చూసే వాళ్ళైతే చిన్న రిక్వెస్ట్ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి రోజు ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది. ఓకేనా?